హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ సీరీజ్ వీడియోలో మన ధనుష్ గారు నటించిన ఇడ్లీ కొట్టు మూవీకి సంబంధించి, అలాగే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, ఫైనల్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా ధనుష్ గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఏదైతే ఇడ్లీ కొట్టు మూవీ ఉందో ఈ మూవీకి సంబంధించిన 5 days కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అంటే ఈ సినిమా బుధవారం రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఈ రోజు వరకు 5 days అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది, సినిమా బడ్జెట్ వచ్చి 105 కోట్ల రూపాయలు అండ్ ఈ సినిమాకి మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ రావడం జరిగింది. మరి ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆయన వహించడం జరిగింది అండ్ ఈ సినిమాలో హీరోగా కూడా ఆయన నటించడం జరిగింది అండ్ ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. ధనుష్ గారు ఇంకా ఆకాష్ గారు వీళ్ళిద్దరు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26,35,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 4వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మీరు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమాకి దాదాపుగా 8,10,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వస్తుంది. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 41,18,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 49,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక డీసెంట్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 9,68,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా ధనుష్ గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఇడ్లీ కొట్టు మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 58,83,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి మనకు దాదాపు 105 కోట్ల రూపాయలు. మరి సినిమా అంతవరకు వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 300 కోట్లను దాటి ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ రేంజ్లో కలెక్షన్ చేస్తుందంటే ఈ సినిమా నాకు తెలిసి ఈ ఇయర్లో ఇప్పటివరకు ఏదైతే ఎక్కువగా వసూలు చేసిన సినిమా చావా దాదాపు 800 కోట్లకు పైగా కవర్ చేయడం జరిగింది. మరి ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బద్దలు కొట్టి ఈ 2025లో ఈ సినిమా 1000 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే 2025 ఇయర్లో ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా కూడా 1000 కోట్లను కొట్టలేదు, ఏ లాంగ్వేజ్ నుంచి కూడా కొట్టలేదు. మరి కాంతారా చాప్టర్ 1 ఆ ఫీట్ని అందుకుంటుందా లేదా చూడాలి. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 107,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా సాటర్డే కాబట్టి దాదాపుగా 55,23,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం నిన్న మనం మాట్లాడుకున్న వీడియోలో ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా నెట్ కలెక్షన్ వచ్చేసి 61,87,00,000 రూపాయలు కవర్ చేయడం జరిగింది. నాకు తెలిసి సండే రోజు అంటే ఈ రోజు అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 61,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. నాకు తెలిసి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, 65 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుంది అనేది. ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 224,57,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 267,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 40,53,00,000 రూపాయలు అయితే ఇప్పటివరకు కాంతారా చాప్టర్ 1 మూవీ వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో రుక్మిణి వాసంత్ గారు కూడా నటించడం జరిగింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 307,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఈ రోజు రిపోర్ట్తో కలిపి. అంటే మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా బడ్జెట్కు మించి వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి సినిమా ఈజీగా 500 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వీకెండ్లో. మరి అంతకు మించి 1000 కోట్ల వరకు ఈ సినిమా అందుకోగలదా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూపించిన ఓజీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 178,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 10వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 5,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మీరు సండే హాలిడే కాబట్టి దాదాపుగా 6,70,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి 191 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 224,87,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 68,98,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ ఇంకా ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలు నటించిన
ఓజీ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 293,70,00,000 రూపాయలని ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే వసూలు చేయడం జరుగుతుంది. 293,70,00,000 రూపాయలు. నాకు తెలిసి ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో కానీ లేదా మరుసటి రోజు కలెక్షన్స్తో కానీ అఫీషియల్గా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 300 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. మరి అంతకుమించి సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందో అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి సంబంధించి, ధనుష్ గారు నటించిన ఇడ్లీ కొట్టు మూవీకి సంబంధించి, అలాగే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో కాంతారా చాప్టర్ 1 1000 కోట్లను అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.